ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది అంటే మీరు ఏమని చెప్తారు? బంగారం అని కొంతమంది చెప్తారు, కాదు వజ్రం అని కొంతమంది చెప్తారు, కాదు డబ్బులు అని కొంతమంది చెప్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది డేటా అనమాట. మన ఫోన్ కాల్స్, మన నేము, మన అడ్రస్, మన డేట్ ఆఫ్ బర్త్, ఇవి ఈ ప్రపంచంలో అత్యంత విలువైన డేటా అనమాట. అయితే ఈ డేటాని చాలా మంది అయితే చోరీ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పటి వరకు మన ఇండియాలో ఈ డేటాని అంటే ఈ ఫోన్ నంబర్లకు సంబంధించిన డేటాని ఇప్పటి వరకు స్కామర్స్ మన ఇండియాలో ఏ విధంగా డేటాను ఆన్లైన్ ద్వారా చోరీ చేయడం జరిగింది, అలాగే ఈ స్పామ్ కాల్స్ ను అరికట్టడానికి మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే ఈ స్పామ్ కాల్స్ నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే అధిక శాతం మందికి అవసరం లేని కాల్స్ అంటే స్పామ్ కాల్స్ ఉన్నాయి కదా, ఈ స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. బ్యాంక్ లోన్ కావాలని, క్రెడిట్ కార్డు కావాలని, ఇతర సంస్థలకు సంబంధించిన ప్రమోషనల్ కాల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవడానికి స్పామ్ కాల్స్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. అయితే కొన్నిసార్లు ఈ స్పామ్ కాల్స్ వల్ల ప్రజలైతే విసిగిపోతూ ఉంటారు అనమాట. అంతేకాకుండా మరి కొన్నిసార్లు వినియోగదారుడి సహనానికి పరీక్ష పెడుతున్నట్లుగా ఈ స్పామ్ కాల్స్ అయితే వాళ్ళైతే చేస్తూ ఉంటారు. అయితే ఈ స్పామ్ కాల్స్ కి ఈ డేటా అనేది ఎక్కడి నుంచి దొరుకుతుందని మనం చూసుకున్నట్లయితే మనం షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ అప్లికేషన్ లో మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఇస్తూ ఉంటాం అనమాట. అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, అంటే బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి వీటిని అమ్ముతూ ఉంటారు, అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా వీటిని అమ్ముతూ ఉంటారు. అలాగే ఒక్కొక్క సందర్భంలో ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు కూడా ఈ డేటాను అయితే అమ్ముతూ ఉంటారు అనమాట. అంతేకాకుండా మనం షాపింగ్ మాల్స్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు అనమాట. మీరు ఇది గమనించండి, మన ఫోన్ నెంబర్స్ మనం అక్కడ ఇచ్చామనుకోండి, అది ఏమవుతుందంటే వాళ్ళు ఆ డేటా మొత్తాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఇక్కడ మన స్పామ్ కాల్స్ రావడానికి గల కారణం ఏంటంటే మనం కూడా ఒక కారణం అనమాట. మనం ఇచ్చిన డేటా ప్రకారమే వాళ్లకు మన ఫోన్ నెంబర్ అయితే అందుతుందన్నమాట. అంటే మనం స్పామ్ కాల్స్ చేయడానికి మన ఫోన్ నెంబర్లో మనమే వాళ్ళకి ఇస్తూ ఉంటున్నాం అనమాట. ఈ స్పామ్ కాల్స్ గురించి మనకు ట్రూ కాలర్ ఉంది కదా, ఈ ట్రూ కాలర్ ఏమని చెప్తుందని మనం చూసుకున్నట్లయితే భారత్లో ఒకే నంబర్ నుంచి 20 కోట్ల స్పామ్ కాల్స్ అయితే చేస్తున్నట్లు ట్రూ కాలర్ ఐడెంటిఫికేషన్ ద్వారా తెలిసిందని ట్రూ కాలర్ అయితే వెల్లడించింది అనమాట. అలాగే భారత్లో స్కామ్ కాల్స్ తగ్గి స్పామ్ కాల్స్ సంఖ్య పెరిగినట్లు తను వార్షిక నివేదికలో తెలియజేయడం జరిగింది. అంటే ఒకే నంబర్ నుంచి రోజుకు 6,64,000 మందికి కాల్స్ అయితే వెళ్తున్నాయి అనమాట. గంటకి చూసుకున్నట్లయితే 27,000 మందికి స్పామ్ కాల్స్ చేశారని ట్రూ కాలర్ అయితే వెల్లడించింది. 2021 గ్లోబల్ స్పామ్ రిపోర్ట్ లో ట్రూ కాలర్ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. 2021 జనవరి నుంచి అక్టోబర్ కాలానికి ఈ నివేదికను అయితే ట్రూ కాలర్ అయితే రూపొందించడం జరిగింది అనమాట. ట్రూ కాలర్ వేరు వేరు ప్రాంతాల్లో స్పామ్ కాల్స్ ను గుర్తించి వారి జాబితాను అయితే రూపొందించడం జరిగింది. తర్వాత ట్రూ కాలర్స్ లో టెక్నాలజీ సహాయంతో ఎవరైతే స్పామ్ కాల్స్ చేస్తున్నారో ఆ నంబర్ ని ఆటోమేటిక్ గా బ్లాక్ చేస్తుంది అనమాట. అయితే ఈ జాబితాలో ఇతర ప్రాంతాల వారి కంటే ఎక్కువగా భారతదేశంలో ఒకే నంబర్ నుంచి 20 కోట్ల స్పామ్ కాల్స్ చేసినట్లు ట్రూ కాలర్ అయితే గుర్తించింది. స్పామ్ కాల్స్ బారిన పడుతున్న 20 దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉన్నట్లు ట్రూ కాలర్ వెల్లడించడం జరిగింది. గత ఏడాది ఈ జాబితాలో భారత్ 9వ స్థానంలో ఉందన్నమాట. ఈ సూచీలో మనం ఒక్కో యూజర్ కి రోజుకి ఎన్ని స్పామ్ కాల్స్ వస్తున్నాయని మనం చూసుకున్నట్లయితే రోజుకు 33 స్పామ్ కాల్స్ తో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉందన్నమాట. అలాగే 18 స్పామ్ కాల్స్ తో పెరు దేశం ఉంది కదా, అదైతే 2వ స్థానంలో ఉంది. భారత్ లో ఒక్కో యూజర్ కి నెలకు 16.8 స్పామ్ కాల్స్ వస్తున్నాయని ట్రూ కాలర్ అయితే వెల్లడించడం జరిగింది అనమాట. భారతీయ యూజర్స్ కు వచ్చే స్పామ్ కాల్స్ లో 93% సేల్స్, టెలిమార్కెటింగ్, ఆర్థిక సేవలకు సంబంధించి ఉన్నాయని ట్రూ కాలర్ అయితే తెలపడం జరిగింది. ఈ ఏడాది మనం చూసుకున్నట్లయితే భారత్ లో స్పామ్ కాల్స్ సంఖ్య పెరగగా స్కామ్ ఉంది కదా, అంటే స్కామ్స్ చేస్తారు కదా, ఈ స్కామ్ కాల్స్ సంఖ్య మాత్రం తగ్గినట్టు ట్రూ కాలర్ అయితే వెల్లడించింది అనమాట. గత ఏడాది స్కామ్ కాల్స్ సంఖ్య 9% ఉండగా ఈ ఏడాది 1.4% అయితే తగ్గాయని ట్రూ కాలర్ చెప్పింది. అయితే దేశంలో యూజర్ కు వచ్చే స్కామ్ కాల్స్ ఎక్కువగా కేవైసీ గురించి, అలాగే ఓటీపీ చెప్పమని దానికోసం అయితే చేస్తూ ఉన్నారని
ట్రూ కాలర్ అయితే పేర్కొంది. ఇవే కాకుండా ఆన్లైన్ అమ్మకాలు, లాటరీ వంటి వాటికి సంబంధించిన స్కామ్ కాల్స్ కూడా భారత్ లో ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ట్రూ కాలర్ డేటా మనం చూసుకున్నట్లయితే 184.5 బిలియన్ కాల్స్ అన్నమాట మొత్తం ఈ స్పామ్ కాల్స్ కి సంబంధించి. వాటిలో 586 బిలియన్స్ మెసేజ్ల రూపంలోను, 37.8 బిలియన్స్ స్పామ్ కాల్స్ రూపంలోను, 182 బిలియన్స్ మెసేజ్ల రూపంలో ఉన్నాయని ట్రూ కాలర్ అయితే వెల్లడించింది. అయితే వీటిని ట్రూ కాలర్ అయితే బ్లాక్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు మనం ఇప్పటి వరకు మన డేటాని ఏ విధంగా లీక్ అయింది, ఎవరు లీక్ చేసి ఎక్కడ పెట్టారు అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాము. దేశంలో దాదాపు మనకు కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ టైంలో మన డేటాను అయితే లీక్ అవడం జరిగింది అనమాట. అలాగే మన దేశంలో దాదాపుగా 81 కోట్ల మంది భారతీయుల డేటానైతే స్కామర్స్ దొంగిలించి డార్క్ వెబ్ లోనైతే పెట్టడం జరిగింది అనమాట. అయితే ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ అయి ఉంటుందని నిపుణులు అయితే చెప్పడం జరిగింది. COVID-19 పరీక్షల సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సేకరించిన డేటానైతే వీళ్ళైతే దొంగిలించడం జరిగింది అనమాట. ఖచ్చితంగా ఇది ఎక్కడి నుంచి లీక్ అయిందనే విషయం మనకు తెలియదు, కానీ దీని గురించి సిబిఐ అయితే దర్యాప్తు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా హ్యాకర్స్ ఏం చేశారంటే దీన్ని డార్క్ వెబ్ లో పెట్టడం జరిగింది అనమాట. ఈ డార్క్ వెబ్ లో మనకు సంబంధించిన 80 కోట్ల మంది డేటానైతే డార్క్ వెబ్ లో పెట్టడం జరిగింది అనమాట. అంతేకాకుండా వీటిలో మన ఆధార్ కార్డు నెంబరు, పాస్పోర్ట్ సమాచారం, అలాగే పేర్లు, ఫోన్ నంబర్లు, తాత్కాలిక అలాగే శాశ్వత చిరునామాలు వీళ్ళైతే దొంగిలించడం జరిగింది అనమాట. అయితే మనం డార్క్ వెబ్ లోకి వెళ్ళడం రావడం అనేది కుదరదు కాబట్టి ఈ డేటానైతే ప్రస్తుతం అయితే అక్కడే ఉందన్నమాట. అంతేకాకుండా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా పై కూడా హ్యాకర్లు దాడి చేయడం జరిగిందనమాట. భారీ స్థాయిలో డేటానైతే వాళ్ళైతే దొంగిలించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా వాళ్ళైతే వెల్లడించడం జరిగిందనమాట. ఇది ఏ సమయంలో జరిగిందని మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 26, 2011 నుంచి ఫిబ్రవరి 3, 2021 మధ్య 10 ఏళ్లలో ప్రయాణికులకు సంబంధించిన పుట్టిన తేదీ, మొబైల్ నంబర్లు, పాస్పోర్టు, టికెట్, క్రెడిట్ కార్డు వివరాలతో సహా వ్యక్తిగతమైన సమాచారం అయితే చోరీ అవడం జరిగిందని ఎయిర్ ఇండియా వెల్లడించడం జరిగిందనమాట. ఇలా డేటాను దొంగిలించడం వల్ల 45 లక్షల మంది కస్టమర్లకు సంబంధించిన డేటాను అయితే చోరీ అవడం జరిగిందనమాట. సైబర్ దాడులు జరిగిన 3 నెలల తర్వాత ఎయిర్ ఇండియా దీన్ని గుర్తించడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ ఎయిర్వేస్ కు సంబంధించిన డేటా కూడా దొంగిలించడం జరిగిందనమాట. 2018 జరిగిన సైబర్ దాడుల్లో తన వినియోగదారుల్లో 4 లక్షల మందికి పైగా కస్టమర్లకు సంబంధించిన డేటానైతే దొంగిలించడం జరిగిందనమాట సైబర్ నేరగాళ్ళు. దీనికి గాను ఎయిర్వేస్ అనమాట, బ్రిటిష్ ఎయిర్వేస్ ఏం చేసిందంటే 20 మిలియన్ పౌండ్లకు పైగా డబ్బులైతే జరిమానాగా పే చేయడం జరిగిందనమాట ఇలా డేటా లీక్ అయినందుకు గాను. అయితే ఈ స్పామ్ కాల్స్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందని మనం చూసుకున్నట్లయితే మనకు సిమ్ కార్డు ఉంది కదా, ఈ సిమ్ కార్డు కి సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునేది ట్రాయ్ అనమాట. ఈ ట్రాయ్ ని ఫుల్ ఫామ్ గా మనం చెప్పాలంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. టెలికాం మంత్రిత్వ శాఖ DOT ఈ తరహా కాల్స్ కోసం ప్రత్యేకమైన మార్గదర్శకాలను అయితే తయారు చేయడం జరిగిందనమాట. సాధారణంగా ఇటువంటి స్పామ్ కాల్స్ కొన్ని బ్యాంకులు, జీవిత బీమా సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలతో సహా ఇతర ప్రమోషన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని, ఈ తరహా స్పామ్ కాల్స్ ద్వారా ఎవరికైనా నష్టం వాటిల్లితే ప్రయోజనం పొందుతున్న సంస్థలే వీటికి బాధ్యత వహించాలని ఈ మార్గదర్శకాల్లోనైతే పొందుపరచడం జరిగిందనమాట. ఏదైనా సంస్థ వీటిని ఉల్లంఘిస్తే జరిమానాలు కూడా విధించవలసి వస్తుందని ట్రాయ్ అయితే తెలపడం జరిగింది. అయితే వినియోగదారుడు ఈ స్పామ్ కాల్స్ ని గుర్తించేందుకు వీలుగా 3 వేర్వేరు సర్వీస్ నంబర్లను సిరీస్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట. అంటే మనం ఏదైనా కాల్ మనకు వచ్చిందనుకోండి, ముందు ఈ నంబర్లు ఉన్నాయి అనుకోండి, మనకు ఫలానా దగ్గర నుంచి కాల్ వచ్చిందని అర్థమవుతుంది అనమాట. మనకు ఫోన్ నెంబరు 111తో స్టార్ట్ అయ్యి అంటే +111తో స్టార్ట్ అయ్యి మనకు ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, అది ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కమ్యూనికేషన్ కోసం కాల్స్ వచ్చిందని అర్థం అనమాట. అయితే మనకు ఎవరైనా సర్వీస్ కాల్స్ కోసం కాల్ చేశారనుకోండి, +160 ఫస్ట్ లో వస్తుంది అనమాట నెంబరు. అలాగే మార్కెటింగ్ కాల్స్ కోసం ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, +140 నెంబర్తోనైతే మనకు కాల్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగానైతే ప్రభుత్వం ఈ సిరీస్ లను ప్రొవైడ్ చేయడం జరిగింది. టెలికాం మంత్రిత్వ శాఖ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవన్నీ కలిపి ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో సహా ఇతర సంబంధిత సంస్థలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్చలు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలను అయితే రూపొందించడం జరిగిందనమాట. అలాగే వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్
228 మరియు 247 ప్రకారం ఈ తరహా స్పామ్ కాల్స్ వచ్చినాయి అనుకోండి, వాటిని గుర్తించి వాటిని కస్టమర్కి రాకుండా ఆపడానికి ట్రాయ్కి అయితే అధికారం ఉందన్నమాట. దీంతో పాటు సర్వీస్ ప్రొవైడర్లు కూడా అనైతిక పద్ధతుల ద్వారా వచ్చే స్పామ్ కాల్స్ను నియంత్రించడానికి ప్రభుత్వం అయితే ఈ మార్గదర్శకాలను అయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే మనం స్పామ్ కాల్స్ ద్వారా ఏ విధంగా బయటపడాలి అని చూసుకున్నట్లయితే మనం మన ఫోన్లో స్పామ్ కాల్స్ ఐడెంటిటీ ఒకటి అయితే ఉంటుందన్నమాట. సో ఆ ఐడెంటిటీని మనం ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా దగ్గర నుంచి స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి, అది మనకు రింగ్ అవ్వకుండా సింగిల్ రింగ్ తో మనకు మిస్డ్ కాల్ రూపంలో మన మొబైల్లోకి అయితే చూపిస్తుంది. అంతేకాకుండా అది స్పామ్ కాల్ అని కూడా మనకైతే చెప్తుంది అనమాట. అలాగే మనకు అన్నోన్ నంబర్ నుంచి ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, ఆ కాల్ ని లిఫ్ట్ చేయకుండా ఉండటం మంచిదన్నమాట. ఈ విధంగానైతే వాటి నుంచి తప్పించుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.